అందుకే నమస్కారం. నిన్నటి నుంచి ఈ రోజు వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సీనియర్ జర్నలిస్టులు కానీ అఫీషియల్స్ కానీ ఎంప్లాయీస్ లైక్ ఇలా వాళ్ళ పోస్టులు కొన్ని చూశాను. వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించి వ్యతిరేకంగా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. చంద్రబాబు నాయుడు ఏం చేసినా దాన్ని బోతద్దున వెతికి ఎక్కడో ఏదో చిన్న మచ్చ ఉంటే అది పుట్టు మచ్చని గజ్జి మచ్చ అన్నట్టు చూపించే బ్యాచ్. అటువంటి వాళ్ళు కూడా నిన్న ఈరోజు చప్పుడు లేకుండా సైలెంట్గా ఉన్నారు. ఏంటంటే క్రాస్ చెక్ చేస్తే ఎంత వెతికినా ఆ చంద్రుళ్ళు అయిన మచ్చను చూడొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎస్పెషల్లీ క్రైసిస్ మేనేజ్మెంట్లో ఇంత చిన్న మచ్చ కూడా వెతకలేము స్వామి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టుగా నాకు తెలిసింది. క్రాస్ చెక్ చేస్తే అదే నిజం. కారణం ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలో ఉండుంటే చక్కగా ప్యాలెస్లో కూర్చునేవాడు. అదేమంటే నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతే అక్కడ వచ్చినటువంటి అధికారులు అంతా కూడా నా చుట్టూతూనే ఉంటారు, సహాయ చర్యలు ఆగిపోతాయి. అందుకే అన్ని తగ్గాక నేను వెళ్తా. అది కూడా ఎలా సెట్ వేయాలి, అక్కడ సెట్ వేసి పొలాల మధ్య సెట్ వేసి ఆ సెట్ దగ్గరికి ఈయన పొలంలోకి పోడు వంగడు, పొలంలో నుంచి ఆ నారో వరో ఏదో తీసుకొచ్చి ఈయనకి ఇస్తే అది చూసి ఆహా ఊహా అంటాడు. అక్కడ కూడా ఎలాగా బాధల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించడానికి వెళ్ళి మళ్ళీ చిరునవ్వులు చిందిస్తాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే జనాలు ఒకటే అన్నారు, జగన్ అనబడే వ్యక్తి గనక అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు కాదు 300 ఏళ్ల నాటి విధ్వంసాన్ని చూపిస్తాడు. మరలా చెప్తున్నా, 300 ఏళ్లకు సరిపడా విధ్వంసం, 300 ఏళ్ల నాడు ఏదైనా జరిగే విధ్వంసం ఉందో అది మరలా చూపిస్తాడు. అంటే చరిత్రలో ఏనాడో చూసిన అతిపెద్ద విధ్వంసం ఇదిగో ఈరోజు చూస్తున్నాం అన్నట్టు చూపిస్తాడు. లేదు ఇప్పుడు చూసే విధ్వంసాన్ని కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ చేస్తాడు తప్ప అభివృద్ధి అన్నది ఉండదు, పరిపాలన చేత కాదు. ఓవరాల్గా అన్నప్పుడు అసమర్థత అన్నదానికి, విధ్వంసం అన్నదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూపించవచ్చు. వాట్ అబౌట్ నాయుడు? చంద్రబాబు నాయుడు అంటే అడ్మినిస్ట్రేషన్ కేర్ ఆఫ్ అడ్రస్, క్రైసిస్ మేనేజ్మెంట్లో హీఈస్ ఐకాన్, అందరికీ ఇన్స్పిరేషన్. ఏంటండి ఆ మనిషి వయసు ఎంత? 73 74? అరే అసలు డే అండ్ నైట్ కూర్చొని ఏ జిల్లాల పరిస్థితి ఎలా ఉంది, సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, బాలింతలు కనుక ఉన్నట్టయితే ఫీడర్ అంబులెన్స్ వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి, క్షమించాలి గర్భిణీలు కనుక ఉన్నట్టయితే వాళ్ళని ఫీడర్ అంబులెన్స్ ఎలా తీసుకెళ్ళాలి, పిల్లలు కనుక ఉన్నట్టయితే వారిని వచ్చేసి పునరావాస శిబిరాలు ఎలా చేర్చాలి, వాళ్ళకి ఇంటేబుల్ ఫుడ్ ఏం పెట్టాలి, అండ్ ఎక్కడైనా కనుక విద్యుత్ రైలు కనుక దెబ్బతింటే వాటిని ఎలా నార్మల్ చేయాలి, రోడ్ల మీద సమస్య ప్రమాదం ఉందన్నప్పుడు ముందుగా వాహనాలు ఎలా ఆపాలి, స్కూలు కాలేజీలకు సంబంధించేసి వాళ్ళు వెళ్ళి ఇబ్బంది పడకుండా ముందుగానే సెలవులు ఎలా ఇవ్వాలి, అధికార యంత్రాంగం వచ్చేసి అప్రమత్తంగా ఉండాలన్నప్పుడు వాళ్ళకి ముందుగా ఏ గైడ్లైన్స్ ఇవ్వాలి ఏంటంటే, బాబాయ్ నేను ఎంబీఏలో నాది అడ్వర్టైజింగ్లో స్పెషలైజేషన్, నాది మార్కెటింగ్ హెచ్ఆర్ డ్యూయల్ నాది. అప్పుడు నేను నేర్చుకున్నాను కదండి, ఒక మేనేజ్మెంట్ అన్నప్పుడు, ఒక మేనేజర్ స్కిల్స్ ఉన్నటువంటి పర్సన్ ఉన్నప్పుడు ఒక క్రైసిస్ని ఎలా ఆపర్చునిటీగా మార్చాలి, ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎన్నో నేను చదివాను. కానీ చంద్రబాబు నాయుడు ఒక మనిషిని చూస్తే నాకు అనిపిస్తుంది కదా. నేను నా ఫేస్బుక్లో పెట్టానండి, మనకు ఆవేశం పడి వీడియో ఇస్తాను కాబట్టి నా ఫేస్బుక్ తిన్నప్పుడు నేను వీలైతే నా క్యారెక్టర్ సస్పెండ్ ఇస్తాను. అందులో ఒక మాట అన్నా, ఈ సృష్టిలో ఓ మనిషిగా పుట్టి ఓ వ్యవస్థగా ఓ భవిష్యత్తుగా మారేవాడు కనిపించేవాడు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పెట్టారు. ఆశ్చర్యపడిన అంతా కూడా ఎలా వెళ్ళాలి క్రాస్ చెక్ చేయండి అని. నిజమే, 1995కు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి ముందు ఆ రోజులు ఎలా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్? 2004 ఆయన పదవీకాలం అయిపోయే నాటికి వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన నాటికి ఎలా ఉంది? 2014 రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఎలా ఉంది? 2014 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపెట్టిన తర్వాత ఏపీ పరిస్థితి ఎలా ఉంది? 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటికి పరిస్థితి ఎలా ఉంది? 2024 జగన్మోహన్ రెడ్డి పదవీకాలం దిగిపోయేసరికి రాష్ట్రం ఎలా ఉంది? మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక చరిత్ర, చంద్రబాబు నాయుడు ఒక వర్తమానం, చంద్రబాబు నాయుడు అంటే ఒక భవిష్యత్తు. జనరల్గా ఒక మనిషి తన కుటుంబం కోసం బతుకుతాడు, తన పార్టీ కోసం బతుకుతాడు. ఈ మనిషి ఏంటండి అసలు తెలుగు వారి కోసం బతుకుతున్నాడు, భారత జాతి కోసం బతుకుతూ ఉన్నాడు. రేపటి రోజు ఈయన నిండు 100 ఏళ్ళు సంతోషంగా బతికి, ఆయన అనకూడదు బట్ దేవుడు ఉన్నాడు కాబట్టి మామూలుగా చెప్తున్నాను, ఈ భూమి మీదకి వచ్చినటువంటి కార్యం నెరవేరింది, జన్మకు సార్థకత చేకూరింది అనుకున్న తర్వాత అప్పుడు
నాయుడు గారు ఆయన స్వర్గంలో ఉన్నారు. ఒక్కసారి భూమి మీద ఏంటని చూసుకుంటూ ఉంటే ఎక్కడైనా చూడు మొత్తం ఆ నాయుడు గారు నాటినటువంటి విత్తనాలు, ఆ విత్తనాలు మొలకలు, ఆ మొలకలు మొక్కలు, ఆ మొక్కల చెట్లు, ఆ చెట్ల మానులు, ఇలా అన్నింటిలో కూడా మీకు కనిపించేది అభివృద్ధి కనిపించింది, సంక్షేమం కనిపించింది. ఓవరాల్గా అన్నప్పుడు కొన్ని యుగాలకు సరిపడా ఒక గొప్ప చరిత్రను లిఖించి వెళ్ళేట ఈ మహానుభావుడని మీకు అనిపించింది. అవునా కాదు మీరే చెప్పండి. నిన్న కూడా హెలికాప్టర్లో పర్యటనలు ఏంటి, ఏరియల్ సర్వేలు ఏంటి, అధికారులతో మానిటరింగ్ ఏంటి, కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండడం ఏంటి, మొత్తం చుట్టేశాడండి మనిషి. అసలు ఒక కుర్రోడు కూడా అలా చేయలేనండి. ఆయన ఏంటండి అసలు నా తెలిసి పాపండి కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అయినా సరే, ఆయన వయసు అయినా సరే, మళ్ళా చెప్తున్నా, ఒకప్పుడు రక్త మాంసాలతో ఇటువంటి మనిషి భూమి మీద ఉండడం చెప్పేసి నేనైతే గాంధీని చూసే వరకు నమ్మలేదని ఎవరో చెప్తే, అయితే ఐన్స్టీన్ సమ్ ఎవరో అన్నారు. ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు చూస్తే అనిపిస్తుంది అసలు మెషినా మనిషా, మేధస్సా మనిషా, ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి ఒక యువకుడా, లేదన్నప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి ఒక దేవుడా? యువకుడని అంటే ఆయన్ని నేను అతిశయక్తి ఇవ్వట్లేదండి. ఎంత చెప్పినా నాకు ఇంకా తక్కువ అనిపిస్తుంది. ఈ క్షణం నేను చెప్తున్నానండి, కరోనా సమయంలో ఈయన కనుక ముఖ్యమంత్రి కనుక ఉన్నట్టయితే 100% నేను చెప్తున్న ఈ మాట, ఏపీలో అన్ని మరణాలు సంభవించాయి కాదు. కరోనా సమయంలో ఎవరు ఆపలే, అవునన్నా కాదని ఖచ్చితంగా ఎంతమంది చనిపోయేవాళ్ళు. కానీ చనిపోయే వారిని ఆ సంఖ్య తగ్గించేవాడు, ఆసుపత్రులు బెటర్ వేలో ఉంచేవాడు, ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలా చేసేవాడు. ఈరోజు అదే కదా చేశాడు. తుఫాన్ని ఎదుర్కోలేవు కానీ నష్టాన్ని నివారించగలం, నష్టాన్ని పూడ్చగలం, నష్టం తక్కువేలా చేయగలం. అదే కదా చేశాడు ఇప్పుడు. అవునా కదా మీరే చెప్పండి. ఒక హుదూ తుఫాన్ చూసామండి, ఎవరు చేయగలరండి అసలు అంత ఫాస్ట్గా? అసలు కొద్ది రోజుల్లోనే వైజాగ్ అద్భుతం కనపడింది అందరికీ. ఇప్పుడు ఏపీ అంతటా కూడా భారీ వర్షాలు ఉండే విద్యుత్ లైన్లు తెగిపడిపోతే వాడిని ఇమ్మీడియట్గా పునరుద్ధరిస్తున్నారు. రోడ్లు అయినా దెబ్బతింటే రోడ్లు ఏమని చెప్పారు, వర్షాలు ఆగినాయి కదా అని చెప్పేసి ఇమ్మీడియట్గా పంట నష్టం లెక్కలు వేయని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంటే పని చేసేవాడికి పండగ, పని ఎగనూకేవాడికి అమ్మ బాబోయ్ అని వణుకు. ఇలా ఓవరాల్గా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడో వారికి ఏంటంటే అభివృద్ధి అంటే నచ్చదు. అదేంటే చంద్రబాబు నాయుడు కులాన్ని బూచిగా చూపాలి అండ్ కులపిచ్చి మత పిచ్చినటువంటి ఎదవలు తప్ప నాయుడిని వ్యతిరేకించాలి అంటే, నాయుడు తప్పు చూపాలంటే ఒక్కటంటే ఒకటో కనపడదండి. నిన్న మొన్న కేటస్ పిక్చర్లు ఇచ్చా, వైసీపీ ట్రాప్లో పడుతున్నావు నాయుడు జాగ్రత్త అయ్యా అని చెప్పేసి. పొరపాటు వేరు, తప్పు వేరు. పొరపాటు దిద్దుకోవచ్చు, తప్పుని దిద్దుకోలేము. నాయుడు అన్నవాడు పొరపాటు కూడా అరుదుగా చేస్తాడు, తప్పులు చేయడు. ఒకక్కడ తప్పు చేస్తే అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవుతుంది. ఈ వీడియో మొత్తం మీద నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? నాయుడు అనబడే వ్యక్తి, దట్ మీన్స్ చంద్రబాబు నాయుడు అనబడే వ్యక్తి, హీఈస్ నాట్ మ్యాన్, హీఈస్ నాట్ ఆర్డినరీ మ్యాన్. ఐఎమ్ షూర్ తెలుగు జాతి కోసం ఈ భూమి మీదగా దేవుడు అమ్మితే వచ్చినటువంటి వ్యక్తి, ఓ శక్తి. ఈ వీడియోలో మరలా చెప్తున్నా, అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇటువంటి మనిషిని అయితే నేనైతే నా యొక్క జీవితంలో నేనైతే చూడలే. ఈయన మనిషి అయితే కాదు స్వామి. నిజంగా ఈ జన్మక సార్థకత చేకూర్చడానికి దివి నుంచి భూమికి వచ్చినటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ, ఒక లెజెండ్, ఒక మ్యాగ్నిఫిషెంట్ పర్సన్. ఇంకే డౌట్ ఉందా మీకు? కింద కామెంట్లో తెలియచేయండి.